సోషల్ మీడియాలో స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న విద్వేష ప్రచారానికి కూటమి సర్కార్ చెక్ పెట్టబోతోందా? అసభ్య పోస్టులు, మహిళలపై దోషణలు, డీప్ ఫేక్ వీడియోలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోందా? అమరావతి సచివాలయంలో జరిగిన కీలక సమావేశంలో మంత్రి నారా లోకేష్ అధికారులకు ఏం నిర్దేశం చేశారన్నది ఆసక్తి రేపుతోంది. సోషల్ మీడియాలో కుట్రపూరిత విద్వేష వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శలను స్వాగతిస్తామన్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యక్తిత్వ హననం చేసి వ్యాఖ్యలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించబోవని తేల్చి చెప్పారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఆర్గనైజ్డ్గా జరుగుతున్న దురుద్దేశపూర్వక ప్రచారానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ ఆధారిత డీప్ ఫేక్ అసభ్య కంటెంట్పై ప్రత్యేక నిఘా అవసరమన్నారు మంత్రి నారా లోకేష్. మహిళలను టార్గెట్ చేస్తూ పెట్టే అవమానకర పోస్టులపై జీరో టాలరెన్స్ ప్రకటించారు. విదేశాల్లో కూర్చొని సోషల్ మీడియా ద్వారా విద్వేషాన్ని రెచ్చగొడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం బలమైన లీగల్ ఫ్రేమ్వర్క్ అవసరమని అభిప్రాయపడ్డారు. ఐటీ యాక్ట్ 2000, ఐటీ రూల్స్ 2021, డీపీ యాక్ట్ 2023లపై విస్తృతంగా చర్చించారు. సేఫ్ హార్బర్, ట్రేసబిలిటీ, బ్లాకింగ్ పవర్స్ వంటి అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాలు అలాగే ఆస్ట్రేలియా, యూకే, EU దేశాలు అమలు చేస్తున్న కఠిన చట్టాలను పరిశీలించాలని సూచించారు. భారీ పెనాల్టీలు విధించే విధానాలను కూడా అమలు చేసే దిశగా అడుగులు వేయాలని తెలిపారు. మాజీ సీఎం భార్యపై అసభ్య పోస్టులు పెట్టిన తమ పార్టీ వ్యక్తినే జైలుకు పంపించామని గుర్తు చేశారు మంత్రి లోకేష్. అది ఎవరన్నది ముఖ్యం కాదని, తప్పు చేస్తే శిక్ష తప్పదనే స్పష్టమైన సంకేతాన్ని కూటమి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ప్రజాభిప్రాయాన్ని అడ్డుకోవటం ప్రభుత్వ ఉద్దేశం కాదని, కానీ అబద్ధాలు, విద్వేషాలు మాత్రం అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇక సోషల్ మీడియా కేసులో ఛార్జిషీట్కు ఆలస్యం అవుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నెల రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేషన్ సెల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో స్వేచ్ఛకు హద్దులు, విద్వేషానికి మాత్రం శిక్షలు అనే దిశగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ నిర్ణయాలు సోషల్ మీడియా దుర్వినియోగానికి ఎంతవరకు కళ్ళెం వేస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. రాజధానిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్